ఇప్పుడు ఏం అక్కర్లేదు. మీ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఎలా చెప్తే ఒకళ్ళు వింటా ఉంటారనుకోండి. మీ అమ్మాయి, మీకు 4 అమ్మాయిలు అనుకోండి, అందులో ఒక అమ్మాయి మీరు ఎలా చెప్తే అలా వింటుంది అనుకోండి. అలా అనుకోని మాట వచ్చుకో. అప్పుడు ఏమో మీకున్న ఆస్తి అంతా అమ్మాయికి ఇచ్చేయాలనిపిస్తుంది. అమ్మాయి నీకేం ఉన్న ఆస్తి అని చెప్తాడనుకోండి, మామూలుగా మీ ఇష్టం అని చెబుతుంది. అలాగే ఎవడైతే ఉన్నాడో వాడికి ఆత్మ తన తాను ఇచ్చుకుంటుంది. అది ఆత్మ వైభవం. ఇది ఒకటే గుర్తుపెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా నీకేం ఇవ్వటం లేదు, నేను మిగతా 3 అమ్మాయిలకి ఇచ్చేస్తున్నా, అది మీ ఇష్టం ఉంటుంది. ఇస్తే పుచ్చుకుంటుంది, ఇవ్వకపోతే మీ ఇష్టం ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏం వికారం లేదు, ఇవ్వనని చెప్పినప్పుడు వికారం లేదు. అలా ఏ మనిషి అవుతున్నాడు వాడిని మట్టుకే ఆత్మని ఆడు తెలుసుకోవటం కాదు, తన తను అర్పించుకుంటుంది. ఇస్తా అన్నప్పుడు వికారం ఉండదు, ఇవ్వనన్నప్పుడు వికారం ఉండదు. వికార రహితం. ఎవడైతే వికార రహితుడో, ఎవడైతే రాగద్వేష రహితుడో, ఎవడైతే ఒక శరీరం ఉన్నప్పుడు కూడా శరీర రహితుడిగా ఎవడు ఉంటాడో, భగవంతుడు చెప్పిన పని ఎవడైతే చేస్తున్నాడో, చేయకూడదని చెప్పిన పని ఎవడైతే మానేస్తున్నాడో వాడి భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదని, భగవంతుడే వాడి దగ్గరికి వచ్చి తను అర్పించుకుంటాడు. వాడికి సేవ చేస్తాడు. ఇంట్లో అవసరం అయితే నీళ్లు కూడా మోస్తాడు. చైతన్యం తన తాను అర్పించగలిగి మనం తెలుసుకోవడానికి ఎంతటి వాళ్ళు ఉన్న చైతన్యాన్ని, ఆ శుద్ధ చైతన్యాన్ని మనం తెలుసుకోవడానికి మన ఎంతటి వాళ్ళు, మన మనస్సు ఎంత, మన బుద్ధి ఎంత, మన తెలివి ఎంత. రేపు ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ చైతన్యాన్ని మనకు తెలియబడితే తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ మనకు తెలియబడిన అడగటానికి కూడా పనికి రాము. అర్హత మనకు లేదు, అయోగ్యత మనకు లేదు. అది తెలియబడితే తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ మనంతలో మనం డిమాండ్ చేస్తే తెలియబడదు.